కాబట్టి ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము మరియు అభిషేకాలు జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడి అర్ధనారీశ్వర రూపంపై చాలా మందికి సందేహం కలుగుతుంది. అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వివరించారు. సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయనకు తీవ్ర నిరాశకు గురయ్యాడు. అప్పుడు మైథుని సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మైథుని సృష్టికి ప్రయత్నించినా కూడా ఎంతకు స్త్రీ జననోత్పత్తి కాకపోవడంతో మళ్ళీ విఫలమయ్యారు. ఇప్పుడు శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోర తపస్సు చేశాడు. ఇలా చాలా ఏళ్ళు తీవ్ర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మదేవుడు అప్పుడు పరమానంద భరితుడై సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతటా పరమేశ్వరుడు అన్నాడు, వత్స, నీ మనోరథం నాకు అవగతమైంది. సృష్టి వర్ధిల్లాలి అన్న సంకల్పంతో నీవు చేసిన కఠోర తపస్సుకు మెచ్చాను. కాబట్టి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు. ఆ తర్వాత శంకరుడి అర్ధాంగము నుంచి వేరుపడిన ఆదిపరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు, ఓ పరమేశ్వరి జగన్మాత, సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథుడైన ఆదిదేవుడు నన్ను సృజించాడు. ఆయన ఆదేశానుసారమే సమస్త దేవతాది మానసిక సృష్టిని చేశాను. మరియు అనేక ప్రయాసల తర్వాత కూడా ఆ సృష్టిని వర్ధిల్లింపజేయడంతోలోనూ నేను విఫలమయ్యాను. కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగము ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపజేస్తాను. కానీ ఇంతవరకు కూడా స్త్రీని సృష్టించడం నాకు కుదరలేదు. నారీలోకాన్ని సృష్టించడము నా శక్తికి అతీతంగా ఉంది. కాబట్టి తల్లి, నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు కూడా ఉద్గమ స్థానానివి. హే మాత, నాకు నారీకుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదించమని మరోసారి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. చరాచర సృష్టి వర్ధనార్థము నా పుత్రుడైన దక్షునికి కుమార్తెగా అవతరించి నాపై దయ చూపమని బ్రహ్మ అర్థించాడు. ఆ విధంగా బ్రహ్మ ప్రార్థన ఆలకించిన శివాని తథాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించే శక్తిని ప్రసాదించింది. అలా లక్ష్య సాధనకు తన భృకుటి మధ్య భాగం నుంచి తనతో సమానమైన ఓ శక్తిని ప్రసరించింది. ఆ దివ్య తేజో రూపాన్ని తిలకించి పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు. నీవు అతన్ని అనుగ్రహించి మనోభీష్టాన్ని నెరవేర్చు అని పలికాడు. ఇప్పుడు శివయ్యను స్మరించుకుంటూ పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన జగన్మాత బ్రహ్మ కోరిన ప్రకారము దక్షపుత్రిక అయింది. అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మహాదేవుని శరీరంలో ప్రవేశించింది. ఆ తర్వాత మహాదేవుడు కూడా అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుంచే ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది. తన మనోరథంలోని కోరిక నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపచేశాడు. ఆ శివ శక్తి పరస్పరాభిన్నులై సృష్టికి మూల కారణమయ్యారు. పుష్పంలో గంధము, చంద్రునిలో వెన్నెల, సూర్యునిలో తేజము నిక్షిప్తమై స్వభావ సిద్ధము ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై విరాజిల్లుతూ ఉంది. కాబట్టి శివునిలో ఈకారమే శక్తి అయి ఉంది. ఇప్పుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిణామతత్వమై భాసిల్లుతూ ఉంటుంది. శివుడు అజన్ముడు, ఆత్మ అయితే శక్తి జగత్తుకు నామరూపాల శక్తి ద్వారా శక్తిని బలంగా ఉంచుతుంది. ఇదే అర్ధనారీశ్వరుని రహస్యము. మహాశివరాత్రి సందర్భంగా అనేక రకాలైన శివ క్షేత్రాల గురించి మరియు దేవాలయ గురించి తెలుసుకుందాము. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. తక్కిందులుగా దర్శనమిచ్చే శివునికి ఘనమైన శివరాత్రి. పరమేశ్వరుని రూపాలు ఒక్కొక్క ఆలయంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఎక్కువగా లింగాకారంలో దర్శనమిచ్చే పరమేశ్వరుడు ఒక ఆలయంలో మాత్రము తలకిందులుగా అంటే శీర్షాసనంలో దర్శనమిస్తాడు. అది ఎక్కడో కాదండి, మన తెలుగు జిల్లాలోనే ఉంది.
ఇలాంటి శివలింగాన్ని దర్శించుకోవాలి అంటే మనం భీమవరానికి దగ్గరలో ఉన్న యనమదురకు వెళ్ళాల్సిందే. ఇక్కడ ఈ శివలింగము ఆకృతి తలకిందులుగా శీర్షాసనం వేసిన శివుని రూపంలా దర్శనమిస్తుంది. అంతేకాదు పక్కనే పార్వతీదేవి ఒడిలో 3 ఏళ్ల పసివాడైన సుబ్రహ్మణ్యుడిని పట్టుకుని కూర్చుని ఉంటుంది. ఈ శక్తీశ్వర ఆలయము ద్వారకా ఆలయం కన్నా పురాతనమైనదని చెప్తారు. మహాకవి కాళిదాసు ఇక్కడ శక్తిని కొలిచాడని కుమార సంభవంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఇక్కడి శక్తి గుండము. ఎంతో పవిత్రమైన ఈ గుండంలో నీటితోనే స్వామివారికి నైవేద్యాలు తయారు చేస్తారట. స్వామివారికి ఈ గుండంలో నీరంటే ఎంతో ప్రీతి అని చెప్పటానికి నిదర్శనంగా ఒక కథ ప్రాచుర్యం పొందింది. పూర్వము ఒకసారి గుండం చుట్టూ ప్రాకారం నిర్మించడానికి గుండంలో నీరంతా తోడేశారట. ఆ సమయంలో పక్కనే ఉన్న వేరే చెరువు నుంచి నీళ్లు తెచ్చి నైవేద్యం తయారు చేద్దాము అంటే ఎంతసేపటికి అన్నం ఉడకలేదట. అప్పుడు మళ్ళీ శక్తిగుండంలోనే చిన్న గొయ్యి తీసి నీరు ఊరాక ఆ నీటితోనే అన్నం వండితే వెంటనే ఉడికిందట. అలా అప్పట్నుంచి నేటి వరకు కూడా స్వామివారికి ప్రసాదాలు తయారు చేయటానికి ఈ గుండంలోని నీటినే వాడుతున్నారని చెబుతూ ఉన్నారు ఇక్కడి అర్చకులు. ఇక్కడి శివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మరియు శివరాత్రి నాడు ఇక్కడ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఎంతో వైవిధ్యంగా ఉండే ఇలాంటి దేవాలయాన్ని తప్పక దర్శించాలని అనిపిస్తుంది కదూ. మరిక ఆలస్యం దేనికి? ఈ ఆలయాన్ని దర్శించి ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకి పాత్రలు కండి. మరియు శ్రీ పల్లికొండేశ్వరాలయం గురించి తెలుసుకుందాము. శివరాత్రి సందర్భంగా మనం ఒక ప్రత్యేకమైన శివాలయం గురించి చెప్పుకోవాలి కదా. అందుకే ఈ శివాలయం గురించి మీరు కొన్ని ఆలయాల్లో శ్రీ మహావిష్ణువుని పడుకున్న రూపంలో దర్శించి ఉండవచ్చు. కానీ శివుణ్ణి ఎప్పుడన్నా అలా చూశారా? మహాశివుడి దర్శనము సాధారణంగా లింగ రూపంలోనే అవుతుంది. కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాలు ఉండవచ్చు. కానీ పడుకున్న శివుడు ఎక్కడుంటాడు అనుకుంటున్నారు కదూ. ఇలాంటి అపురూప ఆలయం కనుక మహాశివరాత్రికి ప్రత్యేక కానుక. ఈ ఆలయం చిత్తూరు జిల్లా సురుటుపల్లిలో ఉన్నది. ఇందులో అనేక విశేషాలున్నాయండి. ముందుగా స్థల పురాణం తెలుసుకోవాలి కదా. క్షీరసాగర మథనం కథ మీకు తెలిసినదే కదా. అందుకని ఆ కథంతా ఇప్పుడు చెప్పను గాని, మథనం సమయంలో హాలాహలం సముద్రంలో నుంచి ఉద్భవించిందని చెబుతారు కదా. ఆ విషయానికి హాలాహలం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? మందర పర్వతానికి తాడుగా కట్టిన వాసుకి నొప్పి భరించలేక బాధతో హలం అనే విషాన్ని కక్కింది. అప్పుడే సముద్రంలో నుంచి హలం అనే విషం బయలుదేరింది. ఇవి రెండూ కలిసి హాలాహలం అయింది. సరే, ఆ విషాన్ని చూసి దేవతలు భయపడటము, ఈశ్వరుని ప్రార్థించడము, ఆ పరమేశ్వరుడు ప్రపంచాన్ని రక్షించటానికి ఆ విషాన్ని స్వీకరించడము, పార్వతీమాత అడ్డుకోవటం వల్ల విషాన్ని కంఠంలోనే నిలిపి గరళకంఠుడవ్వడం కూడా మీకు తెలుసు. ఆ విధంగా గరళమును స్వీకరించి సకల జగత్తును కాపాడిన రోజు శనివారము త్రయోదశి. ప్రదోష సమయంలో ఆ సమయమే జగత్తుని కాపాడిన సంతోషము. ఆ సమయాన పరమేశ్వరుడు నందీశ్వరుని 2 కొమ్ముల మధ్య ఆనంద తాండవం ఆడాడు. అందుకే ప్రదోష సమయంలో నందీశ్వరునికి నమస్కరిస్తే శివుని దయను పొందవచ్చును. జపానం తర్వాత గౌరీదేవితో కలిసి కైలాసానికి బయలుదేరాడు పరమశివుడు. మార్గంలో ఈ సురుటుపల్లికి వచ్చేసప్పటికి కైలాసనాథుడు విషం వల్ల కొద్దిగా కళ్ళు తిరగటం వల్ల ఆ కళ్ళు తిరిగినట్లు అవటంతో లోకమాత ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు. సకల జీవులకు సర్వమంగళాలని ప్రసాదించే జగజ్జనని ఇక్కడ సర్వమంగళ అనే పేరుతో పిలువబడుతూ ఉంది. పడుకున్న ఈశ్వరుడు గనుక స్వామివారిని పల్లికొండేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. మరి ఈ ఆలయంలో అనేక విశేషాలున్నాయన్నాను కదా, వాటిని చూద్దామా? పరమేశ్వరుడు అమ్మఒళ్ళో తలపెట్టుకుని శయనించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఇక్కడ ఒక్కచోటే. 19 అడుగుల పొడుగున సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని ఉన్న ఈ శయన శివుడు, అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతూ ఉంటారు. చుట్టూ కూడా విష్ణు, బ్రహ్మ, నారదుడు, సూర్యచంద్రులు, ఇంద్రుడు, తుంబురుడు, భృగు మహర్షి, మార్కండేయుడు, కుబేరుడు,
అగస్త్యుడు, పులస్త్యుడు, గౌతముడు, వాల్మీకి, విశ్వామిత్రుడు వీరికి నమస్కరిస్తూ ఉన్నారు. ఈ మూర్తులను వాల్మీకేశ్వరాలయంగా పక్కనే ఉన్న ప్రత్యేక ఆలయంలో దర్శించవచ్చును. మరియు ఈ ఆలయంలో ముందు జగదాంబికను, వాల్మీకేశ్వరులను సందర్శించాక శయనశివుని దర్శించాలి అంటారు. హాలాహలం నుంచి సకల భువనాలను రక్షించాక పరమేశ్వరుడు ప్రదోష సమయంలో నందీశ్వరుని కొమ్ముల నడుమ ఆనంద తాండవం చేశాడు. కనుక ఇక్కడ ప్రదోష పూజకు చాలా విశిష్టత ఉన్నది. అసలు ప్రదోష సమయంలో పూజలు ముందు ఇక్కడే ప్రారంభం అయిన తర్వాత మిగతా శివాలయాలకు విస్తరించాయి అంటారు. ఆ సమయంలో నందీశ్వరునికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకి అభిషేకం జరగటము ఇక్కడి విశేషము. 1971 సంవత్సరంలో కార్తీక మాసంలో కంచి మఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఒక్క రోజుకు ఈ గుడికి వచ్చి 30 రోజులు ఉన్నారట. ఆ సమయంలో ఈ ఆలయంలో చెల్లాచెదురుగా ఉన్న కొన్ని అపురూప శిల్పాలను ప్రతిష్ఠ చేయించి ఆలయ శోభను మరింత పెంచారు. అలా స్వామివారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడికి భక్తుల రాక ఎక్కువైంది. ఈ ఆలయంలో పలు దేవతామూర్తులు పత్ని సమేతంగా ఉండటం కూడా విశేషమే. అందువల్ల ఈ దేవతామూర్తులను సందర్శిస్తే కుటుంబం అంతటికి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ శయనశివుడే కాక ఇంకా ఆలయాలు, ఉపాలయాలు, అనేక సుందర విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటి విశేషాలు చూద్దాము. ఆలయానికి ఇరుపక్కలా కూడా శంఖనిధి, పద్మనిధి తమ భార్యలతో ఉంటారు. ఇది అరుదు. ఇక్కడ అమ్మవారు మరగతాంబిక అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణగా వస్తూ ఉంటే ఆలయం బయట గోడకి ద్వారానికి కుడివైపు అంటే మనకి ఎడమవైపు శాలిగ్రామ గణపతి, ఎడమవైపు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉంటారు. మరియు లోపలికి వెళ్ళగానే ఎదురుగా శ్రీ మరగతాంబిక అత్యంత సుందర రూపంలో భక్తులను బ్రోచే ఆ తల్లికి కుడివైపున కల్పవృక్షము, ఎడమవైపు కామధేనువు విలసిల్లుతూ ఉన్నాయి. మరియు ఈ మరగతాంబిక పక్కన వాల్మీకేశ్వరుని ఆలయం ఉన్నది. ఇక్కడ వాల్మీకి ఋషి రామాయణము రాసే ముందు శ్రీ రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ సరిగ్గా కుదరనందువలన తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. వాల్మీకి ఋషి తపస్సు వల్ల వెలిసిన ఈశ్వరుడు వాల్మీకేశ్వరుడు అయ్యాడు. ఈ స్వయంభూ శివలింగము త్రికోణాకార ఫలకము మీద ముందుకు శివలింగము ఉన్నట్లు ఉంటుంది. ఈ విశేషలింగాన్ని విశేషంగా ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది అంటారు. మరియు వాల్మీకేశ్వరాలయము గర్భగుడి గోడకి వెలుపల వైపు ఉన్న అద్భుత విగ్రహము మరెక్కడా కూడా చూడలేదని దక్షిణామూర్తి. ఇక్కడ స్వామివారి వటవృక్షం కింద ఉండడు, వృషభాసురుడై ఉంటాడు. జటాజూటము, గంగా, పులిచర్మము, నాగాభరణం కూడా ఉంటాయి. అంతేకాదు అమ్మ గౌరీ వెనుక నుంచి స్వామిని కౌగిలించుకొని ఉంటుంది. ఈ దంపతి సమేత దక్షిణామూర్తిని దర్శించి సేవిస్తే జ్ఞానము, చదువు, పెళ్లి, పిల్లలు, మాంగళ్య భాగ్యము మొదలగు సకల సన్మంగళాలు కూడా జరుగుతాయని భక్తుల నమ్మకము. అంతేకాకుండా ఈ ఆలయాల చుట్టూ కనిపించే అద్భుతమైన విగ్రహాలు ఏకపాదమూర్తి, ఒక పాదం మీద నుంచున్న త్రిమూర్తుల ఆకారాలు స్పష్టంగా ఒకే రాతిలో చెక్కబడ్డాయి. వారి రెండో పాదము కింద వారి వారి వాహనాలు ఉన్నాయి. మధ్యలో శివుడు, అటూ ఇటూ బ్రహ్మ, విష్ణువులు. జ్వరహరమూర్తి దేవతలకు వచ్చిన శూలై అనే జ్వరమును తగ్గించేందుకు పరమేశ్వరుడు ఎత్తిన అవతారమే జ్వరహరమూర్తి. ఈ మూర్తి చేతిలో అగ్ని 3 తలలు, 3 కాళ్ళు, 3 చేతులతో ఉంటుంది. ఈ జ్వరహరమూర్తికి పాలాభిషేకం చేయిస్తే ఎలాంటి విషజ్వరాలైనా కూడా, చిన్న పిల్లలకి వచ్చే ఎలాంటి రుగ్మతలైనా కూడా పోతాయి అంటూ ఉంటారు. విష్ణు భైరవుడు కపాలం పట్టుకున్న విష్ణు విగ్రహం అరుదు. అంటే ముందు ఈ విగ్రహం ఇక్కడ లేదు. శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ మూర్తిని గుర్తించి భక్తుల సందర్శనం కోసము ఇక్కడ ప్రతిష్ఠింప చేశారు. మణికంఠుడికి పెళ్లి కాలేదని చాలామంది అభిప్రాయము. ఇక్కడ ఈ స్వామివారు తన భార్యలు పూర్ణ పుష్కరాలతో దర్శనమిస్తారు. అలాగే ఇంకొక విగ్రహము గజవాహనంపై అయ్యప్ప, వల్లి దేవసేన సమేతుడై దక్షిణముఖంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని కూడా
ఇక్కడ దర్శించవచ్చును. మరియు దక్షిణముఖంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుచెందూరులో మాత్రమే దర్శనమిస్తాడు అంటారు. యమగండము, రాహుదోష సమస్యలు, రుణబాధలు ఉన్నవారు ఈ స్వామిని వారిని సేవిస్తే వారి బాధలు తొలగిపోతాయి అంటారు. అలాగే లవకుశులు పాదాలు, రాజమాతంగి చేతిలో చిలుకతో, విష్ణుదుర్గ వాహనాలతో సహా సప్త మాతృకలు, భూవరాహ స్వామివారు వగైరా అనేక శిల్పాలను చూడవచ్చును. అయితే ఇన్ని అద్భుతాలున్న ఈ ఆలయ సందర్శనం వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రము 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు. ప్రతిరోజు కూడా ప్రదోష సమయము సాయంత్రము 4 గంటల నుంచి 6:30 వరకు. త్రయోదశి రోజుల్లో ప్రదోష వేళల్లో విశేష పూజలు ఇక్కడ జరుగుతాయి. ఆలయము తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చిత్తూరు జిల్లాలో ఉన్న సురుటిపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. శ్రీ పల్లికొండేశ్వర ఆలయము. పుత్తూరు నుంచి చెన్నై వెళ్లే బస్సులన్నీ కూడా సురుటిపల్లిలో ఆగుతాయి. చిన్న గ్రామం కావటం వల్ల ఇక్కడ సదుపాయాలు అంతగా ఉండవు. మరొక శివాలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధి చెందినది అయినా గర్భగుడిలో దేవుడి విగ్రహం ఉండదు. అయినా కూడా నిత్య ఆరాధన, విశేష పూజలు, నైవేద్యాలు అన్నీ కూడా జరుగుతాయి. ఎక్కడ ఉంది ఇలాంటి వింత ఆలయం అనుకుంటున్నారా? ఈ ఆలయం తమిళనాడులోని పుదుక్కోట్టాయిలో ఉంది. దీనిని ఉడయర్ కోయిల్ అని అంటారు. ఇక్కడి శివుడిని ఆత్మానంద స్వామి అని పిలుస్తూ ఉంటారు. మన శరీరంలో ఉండే ఆత్మ ఎలాగైతే కనబడదో ఇక్కడి శివుని విగ్రహం కూడా అలాగే కనబడదు. ఆత్మ కళ్ళకి కనబడని అందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఆత్మని నమ్మటము మానం కదా. అలాగే ఇక్కడ విగ్రహము కనబడకపోయినా కూడా ఆత్మస్వరూపుడైన పరమేశ్వరునికి నిత్యము పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆలయాన్ని 8వ శతాబ్దంలో మాణికవ సాగర్ అనే నాయనారు కట్టించారని ప్రతీతి. ఇక్కడ అన్ని ఆలయాల్లో లాగా పరమేశ్వరుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండడు. ధ్వజస్తంభము కనబడదు. చండికేశ్వరుడు కూడా కనబడడు. ఇక్కడి అమ్మవారిని యోగంబాల్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారు కూడా మనకి విగ్రహ రూపంలో దర్శనమియ్యరు. ఇక్కడి ఆలయంలోని పైగోడపై పంచభూతాలని చెక్కారు. నవగ్రహాలకి మండపం లేదు గాని ఈ నవగ్రహాలకి మనం ఇక్కడ ఉన్న స్తంభాలపై చూడవచ్చును. ఎక్కడా లేని విధంగా 27 నక్షత్రాలకి విగ్రహ రూపాలని కూడా ఇక్కడి ఆలయంలో మనం చూడవచ్చును. త్యాగరాజ సన్నిధిలో ఉన్న రాతి చైనులు, పంజరస్తర మండపంలోని సప్తస్వర స్తంభాలు ఇక్కడ చూడదగ్గవి. శిల్పకళ అణువణువున కూడా పొంగి పొరలే ఈ ఆలయం దర్శించుకుంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. మరియు ఇక్కడ స్వామివారు ఆత్మానందుడు బ్రహ్మదేవునికి గాయత్రి మంత్రాన్ని ఈ సన్నిధిలోనే ఉపదేశించాడని ప్రతీతి. కాబట్టి విగ్రహం లేకపోయినా కూడా నైవేద్యము పెట్టే అన్నము, ఆవిరినే శివుడిగా కొలిచే ఇలాంటి ఆలయము ఇంకొకటి ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. అయితే ఆదిపురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తర్వాత అంతా తెలిసినట్లే ఉంటుంది గాని ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఏదో ఉందన్న విషయము ఆశ్చర్యాన్నే కాదు అభిలాషను రేకెత్తిస్తుంది. సనాతనుడు, సనూతనుడు, సదాచారుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. మహాదేవుని లీలలు ఎవరికి అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడము అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకు అంటే సృష్టే ఆయన, ఆయనే సృష్టి. ఒకసారి మార్కండేయుడు అనే ఒక గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి వాణి విరించులకు అంటే బ్రహ్మ సరస్వతీ దేవిలను భక్తితో నమస్కరించి, విధాత నాకు పరమేశ్వరుని గురించి, ఆయన మహత్యాన్ని గురించి కూలంకషంగా తెలుసుకోవాలని అని ఉంది. తెలియచేసి ధన్యుణ్ణి చెయ్యమంటూ ప్రార్థించాడు. అయితే అందుకు బ్రహ్మదేవుడు, నాయనా శివుడి గురించి తెలుసుకోవాలి అంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు. కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణుని అర్థించు అని చెప్పాడు. ఆ బ్రహ్మదేవుని మాట విని మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలు వత్తుతూ ఉండగా శయన రూపంలో ఉన్న
శ్రీ మహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్థనలు చేశాడు మార్కండేయుడు. ఆ స్తోత్రానికి పరవశుడై మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలి అనే అభిలాష, ఉత్సుకత, సంకల్పము ఎంతో ఉన్నతము. అయితే పరమేశ్వరుని ఆసాంతం తెలిసిన వారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలి అన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు వైకుంఠవాసుడు. అయితే మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలాగైనా తీరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా, విసిగిపోకుండా, అనుకున్న దాన్ని మధ్యలోనే విడిచిపెట్టకుండా అది తీరే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. సంకల్ప బలము, చిత్తశుద్ధి ఉంటే అది తీరుతుంది. భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అని గ్రహించాలి. ఈ మార్కండేయునికి కూడా అదే జరిగింది. మహాశివుని మహిమలను గురించి తెలుసుకోవాలి అన్న కోరిక మార్కండేయునిలో బలంగా ఉంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే బ్రహ్మ, విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురైనా కూడా తన కోరిక తీర్చగలిగే మార్గాన్ని, తీరుతుంది అన్న భరోసాను పొందగలిగాడు. దాంతో అతని ఉత్సాహం రెట్టింపైంది. అదే సంతోషంలో కైలాసం వైపుకు తన పయనాన్ని సాగించాడు మార్కండేయుడు. త్రయంబకం గౌతమి తటి అంటే శివరాత్రి పుణ్యకాలంలో ఆ పరమేశ్వరుని లీలల గురించి తెలుసుకోవడము, శివాభిషేకము, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడము మనకు అనాదిగా వస్తున్న ఆచారము. దాన్ని కొనసాగిస్తూ ఇవాళ త్రయంబకేశ్వరం గురించి తెలుసుకుందాము. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో నాసిక్ నగరానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది త్రయంబకేశ్వరము. ఈ ఊరు వేదాధ్యయనము వృత్తిగా స్వీకరించిన అధిక బ్రాహ్మణ కుటుంబాలు గల ఊరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈనాటికి ఇక్కడ వేద గురువుల పాఠశాలలు, అష్టాదశ యోగ సాధన ఆశ్రమాలు, మఠాలు కూడా ఉన్నాయి. నాసిక్, త్రయంబకం ప్రదేశాలు సత్యయుగమునకు చెందినవని మన పురాణాల్లో వివరించేవారు. ద్వాపరయుగంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణ సమేతుడై నివసించిన పంచవటి నాసిక్ నగరానికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశము, రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోయిన ప్రదేశం కూడా ఇదే. రామభక్త హనుమాన్గా పేరు పొందిన ఆంజనేయుని జన్మస్థలం నాసిక్ నగరం నుంచి త్రయంబకం వెళ్లే దారిలో త్రయంబకానికి 6 కిలోమీటర్ల ముందు వచ్చే అంజనేగిరి గ్రామము. త్రయంబకంలో ఉన్న త్రయంబకేశ్వరుడు జ్యోతిర్లింగము. జ్యోతిర్లింగంలో పరమేశ్వరుడు అగ్ని రూపంలో కొలువై ఉంటాడు. దీనికి ఆధారంగా సత్యయుగంలో బ్రహ్మ, విష్ణువులకు ఒకానొక సమయంలో ఎవరు గొప్ప అనే విషయమై వాదన చెలరేగగా పరమేశ్వరుడు తన ఆది అంతములను తెలుసుకోమని, ఎవరైతే తెలుసుకుంటారో వారే గొప్పని చెప్పి తాను ఆది అంతములేని లలిత స్తంభం వలె అవతరిస్తాడు. ఆది తెలుసుకునేందుకు శ్రీ మహావిష్ణుమూర్తి వరాహములు వలె భూమిని తొలచి పాతాళలోకమునకు ఇంకా కిందకు చేరుకొని కూడా ఆది కానరాక వెనుతిరుగుతాడు. బ్రహ్మ అంతం తెలుసుకునేందుకు పక్షి అవతారము దాల్చి పైకి అంతరిక్షమునకు చేరుకొని అంతము కానరాక అసత్యమాడదలిచి కేతకి పుష్పమునకు తన కూడా తీసుకొచ్చాడు. శ్రీ మహావిష్ణుమూర్తి తాను ఆది తెలుసుకొనలేదని సత్యం పలుకగా, బ్రహ్మ మాత్రము తాను అంతము కనుగొంటినని, దానికి కేతకి పుష్పము సాక్ష్యమని అసత్యం పలుకుతాడు. అందుకు ఆగ్రహించిన పరమేశ్వరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలందుకునే అర్హత లేకుండానట్లుగా చెప్పించి విష్ణుమూర్తికి శివునితో సమానంగా పూజార్హతను కలుగజేస్తాడు. ఆది అంతము లేని అనంతమైన జ్వలితలింగమే జ్యోతిర్లింగము. విష్ణుమూర్తి కోరిక మేరకు భూలోకంలో 64 ప్రదేశాల్లో జ్యోతిర్లింగంగా పరమేశ్వరుడు అవతరించినట్లుగా శివపురాణంలో ఉంది. వాటిలో 12 ముఖ్యమైనవిగా ఆదిశంకరాచార్యులు గుర్తించారు. వాటిని మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని పిలుస్తూ ఉన్నాము. సహ్యాద్రి పర్వత శ్రేణులలోని బ్రహ్మగిరి పర్వత పాదాల దగ్గర ఉన్న పురాతనమైన మందిరం త్రయంబకేశ్వరము. ఎందరో రాజుల చేత నిర్మించబడిన క్షతికి గురై ప్రస్తుతం ఉన్న నల్లరాతి కట్టడము పేష్వా బాజీరావు ద్వారా నిర్మించబడింది. చుట్టూరా ప్రహారీ గోడతో
పెద్ద పెద్ద తలుపులతో ముఖద్వారము, లోపలికి వెళితే లోపల విశాలమైన ప్రాకారము, అందులో శివలింగాలు, సోమరసం నుంచి వచ్చే అభిషేక తీర్థం వచ్చే ప్రదేశము, స్థల వృక్షము, మందిరం నమూనా, మూల విరాట్టు నమూనాలు ఉంటాయి. స్థల వృక్షం పక్క నుంచి వెళ్ళేటట్టుగా క్యూని నియంత్రించారు. ఏ ఏటికా ఏడాది భక్తుల రాక పెరగడంతో దాంతో పాటు గ్రామము అచంచలంచెలుగా పెరగడం చూశారు. అక్కడ బిల్వ చెట్టు కోవెల పుష్కరిణులను సందర్శించుకుని చిన్న తలుపు గుండా బయటికి వెళితే అక్కడ ప్రవహిస్తూ ఉన్న గోదావరిని చూడవచ్చును. అక్కడ ఉన్న లక్ష్మీనారాయణ మందిరము, గోపాలకృష్ణ మందిరము చూసుకుని గాయత్రీదేవి స్వయంభూ విగ్రహము సందర్శించుకొని బయటకు వేస్తే గోశాల మీదుగా దారిలోంచి ముఖద్వారాన్ని చేరుకుంటాము. రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో తిరిగి మందిరంలోనికి వెళ్ళి మృత్యుంజయ లింగము మొదలైన లింగాలను సందర్శించుకొని ముఖద్వారం గుండా బయటికి రావచ్చును. ప్రతి సోమవారము మధ్యాహ్నం జరిగే అభిషేకానంతరము 4 నుంచి 5 గంటల వరకు వెండి తొడుగుకు వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగిన బంగారు కిరీటాన్ని అలంకరిస్తారు. ఈ కిరీటము త్రేతాయుగంలో పాండవులు స్వామివారికి సమర్పించుకున్న కానుక. ఇక్కడ మరో వజ్రం గురించి చెప్పుకోవాలి. దీనిని నాసక్ వజ్రం అని వ్యవహరిస్తారు. ఈ వజ్రము త్రయంబకేశ్వరునికి చెందినది. సుమారు 15వ శతాబ్దంలో తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్లో దొరికింది. దీని బరువు సుమారు 90 క్యారెట్లు ఉంటుంది. పాలెస్ నీలిరంగు వజ్రము, ప్రిన్స్ కట్. దీన్ని అప్పటి రాజులు అంటే పేరు లభించలేదు, త్రయంబకేశ్వరునకు కానుకగా ఇచ్చారట. త్రయంబకేశ్వరుని దర్శనానంతరము దక్షిణ గంగగా పిలువబడే గోదావరి పుట్టిన చోటికి వెళ్లే దారి మీదుగా బ్రహ్మగిరి చేరుకుని కొండపైనున్న గోవు ముఖాన్ని, అందులో నుంచి బొట్టు బొట్టుగా పడే గోదావరిని సందర్శించుకోవచ్చును. కొండదారి ఎత్తైన మెట్లు. బ్రహ్మగిరి పైన ఎప్పుడూ కూడా చినుకులు పడుతూనే ఉండటం వల్ల పాచిపట్టి జారుడుగా ఉండి దారి కష్టంగానే ఉంటుంది. మరాఠీలు, గుజరాతీలు మాత్రము ఈ కొండను ఎక్కి గోదావరి పుట్టిన ప్రదేశాన్ని సందర్శించుకుంటూ ఉంటారు. వర్షాకాలంలో ఈ యాత్రను మూసివేస్తారు. త్రయంబకేశ్వరము, గోదావరులను గురించిన పురాణాలలో వివరించబడ్డ కథ ఈ విధంగా చెప్పబడింది. పూర్వము సత్యయుగంలో ఈ ప్రాంతంలో గౌతమ ముని ఆశ్రమం ఉండేదట. ఒకానొక సమయంలో భరతఖండంలో 24 సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు తాండవమాడసాగింది. ఎక్కడా పంటలు లేక, త్రాగునీరు లేక ప్రజలు, పశువులు అలమటించసాగాయి. గౌతమ మహర్షి చేసిన పుణ్యం వలన అతని ఆశ్రమంలో మాత్రము వర్షాలు పడేవి. అలా విషయం తెలుసుకున్న మునులు, ఋషులు తమ తమ పరివారాలను, పశువులను తీసుకొని గౌతమ ముని ఆశ్రమంలో ఉండసాగారు. అలా గౌతమ ముని వరుణుని సహాయంతో పొద్దున్న అతిథులు నాటి మధ్యాహ్నమునకు పంట కోసి అతిథులకు ఆకలి తీర్చి మరింత పుణ్యం పొందుతూ ఉన్నాడు. అతని పుణ్యం వలన తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందేమోననే సందేహంతో ఇంద్రుడు వరుణుని భరతఖండమంతా కూడా వర్షాలు కురిపించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. కూడా మునులు, ఋషులు కూడా గౌతముని ఆశ్రమంలో ఉండసాగిరి. ఇంద్రుడు ఒక మాయా గోవును సృష్టించి గౌతమ ముని పంటను నాశనం చేసవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ మాయా గోవు పంటను నాశనం చేయుట ని గౌతముడు గోవును దర్భతో అదిలించగా గోవు మరణిస్తుంది. ఈ విధంగా గోహత్య పాతకం చుట్టుకున్న గౌతమ ముని ఆతిథ్యము స్వీకరింపలేపని మునులు, ఋషులు కూడా ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెడలిపోతారు. గౌతమ మహర్షి గోహత్య దోష పరిహారార్థము శివుని కొరకై ఘోర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని పాప విముక్తుణ్ణి చేయవలసిందిగా వేడుకొనగా అప్పుడు పరమేశ్వరుడు గంగను విడిచిపెట్టేందుకు మెడను విప్పుతాడు. అలా గౌతమునిపై గంగ దేవలోకానికి వెడలిపోతుంది. అంతటా ఆగ్రహించిన పరమేశ్వరుడు రుద్రతాండవమాడుతూ బ్రహ్మగిరి చేరి ఆ జడను బ్రహ్మగిరిపై విసిరి కొడతాడు. పరమేశ్వరుని ఉగ్రరూపానికి భయపడ్డ గంగ శివుని తగిలిన ప్రదేశంలో ప్రత్యక్షమైంది. కానీ గౌతముడు స్నానమాచరించి పాప విముక్తుడగుటకు సహకరించదు. దీని నుండి తప్పించుకున్నటకై గంగాద్వార్, వరాహ తీర్థము, రామలక్ష్మణ తీర్థము, గంగాసాగర్ తీర్థం మొదలైన చోట్ల ప్రత్యక్షమవుతూ ఉంటుంది. గౌతమ మహర్షి అక్కడకు చేరేసరికి గంగ మాయం కాగసాగింది. ఇప్పుడు గౌతముడు
గడ్డి పరకలతో వృత్తాకారం ఏర్పరిచి ఆ వృత్తంలో గంగను బంధించి అక్కడ స్నానం చేసి గోహత్య పాతకం పోగొట్టుకుంటాడు. దీనిని కుశతీర్థము అని అంటారు. సింహగ్రస్త కుంభమేళా స్నానాలు ఈ కుశతీర్థంలో చేసుకోవడం అనాదిగా హిందువులు ఆచరిస్తున్న విధి. కాబట్టి గోదావరి ఈ కుశతీర్థం నుండి ప్రవహించి రాజమండ్రి దగ్గర బంగాళాఖాతంలో కలిసేంత వరకు కూడా వేల ఎకరాల్లో ప్రవహించి వేల ఎకరాల పంట భూములకు సాగునీటిని అందించి కోట్లాది ప్రజల అవసరాలను తీరుస్తోంది. ఈ విధంగా గౌతమ ముని వల్ల వచ్చింది కాబట్టి గోదావరి గౌతమి అని కూడా అంటూ ఉంటారు. గౌతమ మహర్షి శివుని కొరకై తపస్సు చేసుకున్న ప్రదేశంలోనే కోవెల నిర్మించబడింది. ఈ కోవెలలో ముఖ్యంగా కాలసర్ప శాంతి, మృత్యుంజయ హోమము, త్రిపిండి విధి, నారాయణ నాగబలి పూజలు జరుగుతూ ఉంటాయి. నారాయణ నాగబలి పూజ ఈ మందిరంలో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఈ పూజ 3 రోజులు నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యలు, గృహశాంతి, వంశాభివృద్ధికి, నాగదోష నివారణార్థము ఈ పూజ చేయించుకుంటూ ఉంటారు. నాసిక్ నగరంలో చూడదగ్గ ప్రదేశాలు కుశతీర్థము, గోదావరి మాత మందిరము, కపాలేశ్వర మందిరము, పంచవటి, సీతాదేవి గుహ, గోరారామ మందిరము, కాలారామ మందిరము ముఖ్యంగా చూడదగ్గవి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.